16 నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ డీటెయిల్స్ చూసుకుంటే తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్ జోజీనగర్ ఇళ్ల కూల్చివేత బాధితులు కలిశారు. విజయవాడ జోజీనగర్లో పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో ఇళ్లు కొనుగోలు చేసి బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని నిర్మించుకున్న భవనాలను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆవేదనను విన్న జగన్ అన్యాయం జరిగిన బాధితులకు పార్టీ పూర్తిగా అండగా నిలుస్తుందని, అవసరమైన సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు. వచ్చి వాళ్ళందరికీ కూడా డిసెంబర్ 31 వరకు కూడా సుప్రీంకోర్టు నుంచి గడువు ఉందని చెప్పని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కనీసం 15 రోజులు 20 రోజులు వ్యవధి ఇవ్వకుండా వాళ్ళని చాలా కఠోరంగా ఇంట్లోంచి సామాను కూడా తీసుకోనికుండా వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్తే చెట్లు కింద ఉన్న పరిస్థితి, గూడు లేక కొంతమంది కట్నాల కింద పిల్లలకి ఇచ్చిన ప్రాపర్టీ కావచ్చు, వాళ్ళందరూ కూడా అల్లుళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అటువంటి దారుణమైన పరిస్థితిలో ఉండగా వీళ్ళు ఎక్కని గుమ్మం లేదు. ఈ రోజు వరకు కూడా చంద్రబాబు గారిని కలిశారు, లోకేష్ని కలిశారు, పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళి జనసేనలో వినతిచ్చారు. అదేవిధంగా లోకల్ ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ ఒక్కరూ కూడా ఇప్పటి వరకు వీళ్ళ గురించి స్పందించిన పరిస్థితి లేదు. ఏ ఒక్కరూ కూడా, ఏ రాజకీయ పార్టీ కానీ వాళ్ళు అధికార పార్టీ నాయకులు ఎవరు కూడా వీళ్ళని కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇంకా స్థానికంగా ఎంపీ గారు మరి విజయవాడ ఉత్సవాలు చూడడానికి అయితే వాళ్ళకి ఖాళీ ఉంటుంది, కానీ ఇటువంటి పేదవారికి నిలువు నీడ లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే కనీసం అక్కడికి వెళ్ళి ఓదార్చడం కానీ, వీళ్ళందరూ కూడా స్థలాలు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ జరిగినాయి, దాదాపు సగం వరకు నివాసాలు ఉన్నారు, వాళ్ళందరికీ మున్సిపల్ ప్లాన్లు ఉన్నాయి, పన్నులు కట్టారు. అయినా కానీ వాళ్ళు నష్టపోతుంటే కనీసం ప్రభుత్వం నుంచి ఒక ఓదార్పు, ఈ విధంగా మీ కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది కదా, పోనీ ఏ విధంగా మనం వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పిన ఒక భావన కూడా లేపడం అనేది చాలా బాధాకరం. మీ చర్చిని సమాజ్ చేస్తాను, మీ దేవుని సమాజ్ చేస్తాను, నిన్ను కూడా సమాజ్ చేస్తానని సురఖా శ్రీనివాసరావు గారు మాట్లాడారండి. అలాగా ఒక గంట టైంలో మాది కోర్టులో సుప్రీం కోర్టులో మాది స్టే వస్తుంది, ఆగని 2 గంటలని మా తమ్ముడు కాళ్ళు కూడా పట్టుకున్నాడు సార్. కాళ్ళు పట్టుకున్న భయంకరమైన బూతులు మాట్లాడి వాళ్ళు సిగరెట్లు తాగి ఆ సిగరెట్ల పొగ మా మీద మా మొహాల్లో వదిలి మేము 16 మంది లాయర్లు కూర్చొని ఇలా రాసాము, ఎవ్వరు ఏం చేయలేరు, దీన్ని నీకు దిక్కున్నోడికి చెప్పుకో అని ఇంకా బూతులు మాట్లాడారు సార్. వాళ్ళు మాకు న్యాయం జరగాలని అధికారంలో ఉన్న నాయకుల దగ్గర కూడా వెళ్ళాం సార్, వాళ్ళు ఎవరు మమ్మల్ని స్పందించలేదు. మరి ఈ దినమున మరి మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాం సార్, మాకు న్యాయం జరిగించండి సార్, మా పరిస్థితి ఇది, మేము పేదవాళ్ళం, మా ఇల్లు మా